గుడ్ ఈవినింగ్ మనీ పర్సియన్స్, వెల్కమ్ టు 229th డైలీ మనీ షో. ఈరోజు డైలీ మనీ షోలోని మదర్స్ అండ్ సుమి డీమర్జర్ రిలేటెడ్గా మన వ్యూవర్స్లో కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ దాని మీద మా వ్యూని కూడా షేర్ చేస్తాను. దాంతో పాటుగా ఈరోజు సెషన్లో గోల్డియం ఇంటర్నేషనల్ నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ అప్డేట్తో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 533 పాయింట్స్ పెరిగి 61,150 పాయింట్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 156 పాయింట్స్ పెరిగి 18,212 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.21% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.76% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.74% పెరిగింది. మార్కెట్ కంటిన్యూస్గా ర్యాలీ అవడానికి మనీ కంట్రోల్ వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటంటే, లేట్ నవంబర్లోని గ్లోబల్లీ ఒమిక్రాన్ వేరియంట్తోని కేసెస్ ఏవైతే పెరిగాయో దాంతోని డిసెంబర్ మంత్ నుంచి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అండ్ డొమెస్టిక్ మార్కెట్స్లోని కరెక్షన్స్ చూసాం. అండ్ లాస్ట్ 2 days నుంచి చూసినట్లయితే ముంబై సిటీలోని కేసెస్ తగ్గుతూ వస్తున్నాయి. అండ్ దాంతో పాటుగా ఈసారి ఈ కోవిడ్ కేసెస్ ఏదైతే స్ప్రెడ్ అవుతున్నాయో దానివల్ల హాస్పిటలైజేషన్ అండ్ డెత్స్ అంతగా లేవు కదా. ఎర్లియర్గా ఎకానమీ మీద ఒమిక్రాన్ వేరియంట్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అనుకున్నారు కదా. బట్ హాస్పిటలైజేషన్ అండ్ డెత్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల దాని మీద ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా తక్కువ ఇంపాక్ట్ ఎకానమీ మీద ఉంటుందని. దాంతో పాటుగా డిసెంబర్ మంత్ లో చూసినట్లయితే డొమెస్టిక్ మార్కెట్స్ లోని ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా సెల్ సైడ్ లో ఉండేవారు కదా. వీళ్ళు డిసెంబర్ మంత్ లో నియర్లీ 35,000 crores వరకు సెల్ చేశారు. ఈ జనవరి మంత్ స్టార్టింగ్ నుంచి ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి కొంచెం బయింగ్ కనిపిస్తుంది కదా. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే వీళ్ళు 3,500 crores వర్త్ డొమెస్టిక్ స్టాక్స్ కొన్నారని, అండ్ మార్కెట్ లో వాళ్ళు అగైన్ వాల్యుయేషన్ కంఫర్ట్ చూస్తున్నారని, అండ్ వేరియస్ అనలిస్ట్స్ ఈ థర్డ్ క్వార్టర్ ఎర్నింగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు, అండ్ ఈ ఇయర్ లోని యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ కూడా చేయబోతున్నట్లుగా కామెంట్స్ చేశారు కదా ప్రీవియస్ గా. దానివల్ల కూడా కొంచెం మార్కెట్ లో కరెక్షన్ కనబడింది. బట్ ట్యూస్డే రోజు యుఎస్ ఫెడ్ చైర్మన్ అయిన జెరోమ్ పవెల్ గారు వీళ్ళు ప్రీవియస్ గా సెంట్రల్ బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్ సైజ్ ఏదైతే రిడక్షన్ చేస్తామని చెప్పారో ఆ డెసిషన్ తీసుకోవడానికి రేట్ సెట్టింగ్ ప్యానెల్ కి 2 to 4 మీటింగ్స్ వరకు పట్టొచ్చని ఆయన కామెంట్స్ చేసేసరికి నిన్న నైట్ యుఎస్ మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దాంతో పాటుగా గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా రియాక్ట్ అవడంతో ఆ పాజిటివ్ సెంటిమెంట్ మన మార్కెట్ మీద కూడా కనబడి ఈ రోజు మన మార్కెట్స్ ర్యాలీ అయ్యాయి. నెక్స్ట్ ఈరోజు సెషన్లో గోల్డియం ఇంటర్నేషనల్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 8th February రోజున మీట్ అయ్యి వీళ్ళ Q3 రిజల్ట్స్ ని అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ ఇన్ టర్మ్ డివిడెంట్ ని కన్సిడర్ చేయబోతున్నట్లుగా, అండ్ దాంతో పాటు ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ స్ప్లిట్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. గోల్డియం ఇంటర్నేషనల్ దగ్గర నుంచి అప్డేట్ వచ్చే వరకు స్టాక్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది. ఈ అప్డేట్ రావడంతో ఒక్కసారి స్టాక్ లో జంప్ కనబడి ఈ రోజు సెషన్ లో 12% పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసే స్టాక్స్ ఇన్ న్యూస్ పోస్ట్ మార్కెట్ క్లోజర్ లోని ఈజీ ట్రిప్ ప్లానర్ స్టాక్ ని యాడ్ చేసి వీళ్ళు బోనస్ ఇష్యూని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేశాం కదా. వీళ్ళ బోర్డ్ ఈ రోజు మీట్ అయ్యి 1:1 బోనస్ ఇష్యూని రికమెండ్ చేసినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అంటే ఈ బోనస్ ఇష్యూ యొక్క అప్రూవల్స్ అన్ని వచ్చిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఈ ఈజ్ మై ట్రిప్ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి 1 అడిషనల్ స్టాక్ వచ్చి యాడ్ అవబోతుంది అనమాట. మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ 1:1 బోనస్ ఇష్యూ గురించి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. దీనివల్ల మనకు వచ్చి యాడెడ్ అడ్వాంటేజ్ ఏమి ఉండదు. ఈ బోనస్ షేర్స్ ఇష్యూ తర్వాత దాని యొక్క ప్రైస్ కూడా అదే రేషియోలో అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మదర్స్ అండ్ సుమి డీమర్జర్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్తో పాటు దాని మీద మా వ్యూని షేర్ చేస్తాను. ముందుగా ఈ మదర్స్ అండ్ సుమి డీమర్జర్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఈ స్పిన్ ఆఫ్కి ఎక్స్ డేట్ 14th January అంటే ఫ్రైడే రోజు, అండ్ దీని యొక్క రికార్డ్ డేట్ 17th January అంటే మండే. అంటే 14th January రోజునే దీని యొక్క ప్రైస్ అడ్జస్ట్ అయిపోతుంది. ఈ డీమర్జర్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే 14th January కన్నా ముందే ఈ స్టాక్ని కొనాల్సి ఉంటుంది. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్లో ఉండే ఇలాంటి కార్పొరేట్ యాక్షన్స్ అన్ని నేను సాటర్డే రోజునే మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసేస్తాను. మీలో కొంతమంది ఫాలో అవ్వట్లేనట్టున్నారు, అందుకని ఈ డేట్స్ గురించి అడుగుతున్నారు. సో ఇలాంటి ఇంపార్టెంట్ డేట్స్ అన్ని మీకు సాటర్డే రోజున పోస్ట్ అయ్యే కార్పొరేట్ యాక్షన్స్ నెక్స్ట్ వీక్ ఇమేజ్లో దొరుకుతాయి. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వట్లేనట్లయితే ఫాలో చేయడానికి ట్రై చేయండి. కమింగ్ టు మదర్స్ అండ్ సుమి డీమర్జర్, వీళ్ళు డీమర్జర్ ని మదర్స్ అండ్ 2.0గా పిలుస్తూ ప్రెసెంట్ మదర్స్ అండ్ సుమి కంపెనీ యొక్క పేరుని సంవర్ధన మదర్స్ అండ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ గా మారుస్తూ వీళ్ళ వైర్ హార్నెసింగ్ బిజినెస్ ని మదర్స్ అండ్ సుమి వైరింగ్ ఇండియా లిమిటెడ్ గా సెపరేట్ చేస్తున్నారు. ఈ డీమర్జర్ లోని మేము ఎగ్జిస్టింగ్ కంపెనీ కన్నా ఈ వైర్ హార్నెసింగ్ బిజినెస్ ఉన్న మదర్స్ అండ్ సుమి వైరింగ్ ఇండియా లిమిటెడ్ మీద ఫోకస్ చేస్తున్నాం. దానికి రీజన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ రీటైల్ ఇన్వెస్టర్స్లోని మదర్స్ అండ్ సుమి యొక్క ఈ వైర్ హార్నెసింగ్ బిజినెస్ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు.
బట్ కానీ ఆటో ఇండస్ట్రీ యొక్క ఎక్స్పర్ట్స్ అడిగినట్లయితే చాలా మంది చెప్తారు ఈ మదర్స్ అండ్ సుమి యొక్క వైర్ హార్నెసింగ్ బిజినెస్ ఏదైతే ఉందో ఇది చాలా స్ట్రాంగ్ బిజినెస్ అండ్ వైర్ హార్నెస్ బిజినెస్ లోని వీళ్ళు మన కంట్రీలోనే లీడర్స్. నౌ ఈ వైర్ హార్నెసింగ్ అంటే ఏంటి, మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇమేజ్ లో కనిపిస్తుంది కదా, దీన్ని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. దీన్నే వైర్ హార్నెసింగ్ అంటాం. నౌ ఈ బిజినెస్ లో ఉన్న గ్రోత్ ఆపర్చునిటీ ఏంటో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోయింగ్ అహెడ్ ఈవీ అండ్ అటానమస్ వెహికల్స్ బాగా రానున్నాయి కదా, దాంతో ఈ ఈవీ అండ్ అటానమస్ వెహికల్స్ లోని వైర్స్ యూసేజ్ అన్నది బాగా పెరుగుతుంది. సో ఈ వైర్స్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది, వైర్స్ అన్ని క్లమ్జీగా ఉంటాయి కదా, ఇలా క్లమ్జీగా ఉండకుండా చేయడానికి సొల్యూషనే ఈ వైరింగ్ హార్నెస్. అండ్ అలాగే వెహికల్స్ లోని డిజిటల్ ప్రొడక్ట్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి కదా, దాంతో హై వాల్యూ స్మార్ట్ కాంపోనెంట్స్ యూస్ చేస్తున్నారు. ఈ హై వాల్యూ స్మార్ట్ కాంపోనెంట్స్ అన్నిటికి హార్నెస్ కాంపోనెంట్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే BS6 వెహికల్స్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేఫ్టీ రెగ్యులేషన్స్ బాగా పెంచింది, దానివల్ల కూడా ఈ హార్నెస్ ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ లోని ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్స్ ని యూస్ చేస్తారు కదా, వాటిలోని హై వోల్టేజ్ సొల్యూషన్ హార్నెస్ కాంపోనెంట్స్ ని యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నిటి వల్ల ఈ వైర్ హార్నెసింగ్ బిజినెస్ లోని ఫ్యూచర్ లో చాలా మంచి గ్రోత్ రానున్నది. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇండియాలోని మదర్స్ అండ్ సుమి ఈజ్ ద లీడర్ ఇన్ దిస్ బిజినెస్. అండ్ అలాగే మీరు ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు, వీళ్ళకి పాన్ ఇండియా ఫుట్ ప్రింట్ ఉన్నది. అండ్ ఈ వైర్ హార్నెస్ బిజినెస్ గ్రో అవడానికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా ఏరోస్పేస్, లాజిస్టిక్స్, టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, హెల్త్ అండ్ మెడికల్ ఇండస్ట్రీస్ కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయనున్నాయి. బేసికల్లీ ప్రతి చోట టెక్నాలజీ పెరుగుతుంది కదా, ఈ టెక్నాలజీ పెరగడంతో వైర్స్ పెరుగుతాయి, దానివల్ల వైర్ హార్నెసింగ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ అలాగే మదర్స్ అండ్ సుమి కూడా 2025 కల్లా ఆటో ఇండస్ట్రీయే కాకుండా వేరియస్ అదర్ బిజినెసెస్ నుంచి కూడా వీళ్ళు 25% రెవెన్యూ టార్గెట్ ని అచీవ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆటో ఇండస్ట్రీ ఈజ్ అ సిక్లికల్ ఇండస్ట్రీ. సో వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే వీళ్ళ బిజినెస్ ని వేరియస్ సెక్టర్స్ కి డైవర్సిఫై చేసి ఆ రిస్క్ ని తగ్గిద్దాం అనుకుంటున్నారు. అండ్ అలాగే మార్కెట్ లో ఆ సెక్టర్స్ లో వచ్చే గ్రోత్ ను కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఒక విధంగా పాజిటివ్ ఫర్ దిస్ సెగ్మెంట్. అండ్ ఈ మదర్స్ అండ్ సుమి యొక్క ఓవరాల్ బిజినెస్ లోని మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ వైరింగ్ బిజినెస్ డబుల్ డిజిట్ ఎబిటా మార్జిన్ ని జనరేట్ చేస్తుంది, వేరేస్ ట్రెడిషనల్ మదర్స్ అండ్ సుమి బిజినెస్ సింగిల్ డిజిట్ ఎబిటా మార్జిన్ ని జనరేట్ చేస్తుంది. అండ్ అలాగే ఈ వైరింగ్ బిజినెస్ లోని వీళ్ళు క్యాష్ కూడా బాగానే జనరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి వస్తున్న డెట్ కూడా మరీ హై డెట్ అయితే కాదు. సో ఎవరైనా ఈ మదర్స్ అండ్ సుమి డీమర్జర్ రిలేటెడ్ గా ఫోకస్ చేయాలనుకున్నట్లయితే మా పర్సనల్ వ్యూ ఏంటంటే ఈ వైరింగ్ బిజినెస్ మీద ఫోకస్ చేయడం వుడ్ బి బెటర్. ఎందుకంటే ఇక్కడ మంచి రెవెన్యూ గ్రోత్ అండ్ మంచి ఎబిటా మార్జిన్స్ మనం ఫ్యూచర్ లో చూడొచ్చని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరూ ఇలాంటి ఆపర్చునిటీ అప్పుడు బేసిక్ మాట్లాడేస్తుంటారు, బట్ మీకు కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే బాగా అర్థమవుతుందని చెప్పి కొంచెం టైం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ హోప్ మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ తోని ఈ బిజినెస్ రిలేటెడ్ గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ ప్రెజెంటేషన్ లో వీళ్ళు చాలా డీటెయిల్స్ కవర్ చేశారు. ఎవరైనా ఈ ప్రెజెంటేషన్ చూడాలనుకున్నట్లయితే ఈ ప్రెజెంటేషన్ ని ఈ వీడియోని లైవ్ చేసిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు సెషన్లో బజాజ్ ఫైనాన్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 18th జనవరి రోజున మీట్ అయ్యి వీళ్ళ Q3 రిజల్ట్స్ ని అనౌన్స్ చేయబోతున్నట్లు, దాంతో పాటుగా వీళ్ళ ఫండ్ రైజ్ కూడా కన్సిడర్ చేయబోతున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈరోజు వోడాఫోన్ ఐడియా యొక్క MD అండ్ CEO అయిన రవీంద్ర టక్కర్ గారు కొన్ని కీ కామెంట్స్ చేశారు. దీనిలో ఆయన ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ కి వీళ్ళ ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేయబోతున్నట్లుగా నేను మన డైలీ మనీ షోలో డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ ఈక్విటీ షేర్ ఇష్యూని వీళ్ళు ప్రిఫరెన్షియల్ బేసిస్ లో చేయబోతున్నట్లు అండ్ వీళ్ళకి డాట్ కన్ఫర్మేషన్ అండ్ ప్రొసీజరల్ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయబోతున్నట్లు అండ్ వీళ్ళ దగ్గర హ్యూజ్ డెట్ విత్ స్ట్రెచ్డ్ బ్యాలెన్స్ షీట్ ఉండడం వల్ల ఈ డెట్ ని ఈక్విటీలోకి కన్వర్ట్ చేయడం పాజిటివ్ గా, వీళ్ళ బుక్స్ లో ఉన్న డెట్ ని రెడ్యూస్ చేయడానికి ఇది మంచి ఆప్షన్ గా అండ్ ఇది అందరికి విన్ విన్ సిచ్యువేషన్ గా ఉన్నట్లు. అండ్ అలాగే దీంతో పాటుగా గవర్నమెంట్ కి ఈ వోడాఫోన్ ఐడియా కంపెనీని రన్ చేయడానికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని, ఈ విషయంలో గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఉన్నది అండ్ గవర్నమెంట్ కూడా మేనేజ్మెంట్ ఈ కంపెనీని రన్ చేయడం కావాలని ఈయన కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ కీ స్టేట్మెంట్స్ రావడంతో ఈ రోజు సెషన్ లో వోడాఫోన్ ఐడియా స్టాక్ నియర్లీ 9% పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ బ్రైట్కామ్ గ్రూప్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు 14,50,000 ఈక్విటీ షేర్స్ ని అండ్ 1,50,00,000 వారెంట్స్ ని ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ప్రపోజ్డ్ అలాటీస్ కి ఇష్యూ చేయడానికి వీళ్ళకి బోత్ BSE అండ్ NSE దగ్గర నుంచి ప్రిన్సిపల్ అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత డెల్టా కార్ప్ వాళ్ళ Q3 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం.
వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 150 crores రెవెన్యూ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 93 crores రెవెన్యూ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళు 307.65 crores రెవెన్యూ జనరేట్ చేశారు. లాస్ట్ 2 quarters తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ రెవెన్యూలో మంచి ఇంప్రూవ్మెంట్ చూపించారు. దానికి రీజన్ చూసినట్లయితే లాస్ట్ క్వార్టర్లోని కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకపోవడం అండ్ అలాగే హాలిడే సీజన్ కూడా ఉండడంతో ఈ Q3లో వీళ్ళు మంచి రెవెన్యూస్ జనరేట్ చేశారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వీళ్ళ ప్రాఫిట్స్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని వీళ్ళు 1.28 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్లో వీళ్ళు 22.57 crores లాస్ డిక్లేర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళు 70.38 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ప్రాఫిట్స్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ నిన్న వీళ్ళ బోర్డ్ ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన GNPL ఈ కంపెనీ ఆన్లైన్ గేమింగ్ బిజినెస్ లో ఎంగేజ్ అయి ఉంది. ఈ సబ్సిడరీ కంపెనీ యొక్క ఈక్విటీ షేర్స్ ని పబ్లిక్ ఇష్యూకి తీసుకురావడానికి వీళ్ళ అడ్వైజర్స్ అండ్ బ్యాంకర్స్ ని అపాయింట్ చేయడానికి బోర్డు అప్రూవ్ చేసినట్లుగా కూడా అప్డేట్ చేస్తున్నారు. నౌ 2021 మార్చ్ ఇయర్ ఎండ్ నాటికి వీళ్ళు టోటల్ గా జనరేట్ చేసే రెవెన్యూస్ 515 crores అయినట్లయితే ఈ ఆన్లైన్ స్కిల్ గేమింగ్ డివిజన్ నుంచి 183.37 crores రెవెన్యూ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో చూసినట్లయితే వీళ్ళు టోటల్ 307 crores రెవెన్యూ జనరేట్ చేసినట్లయితే ఆన్లైన్ స్కిల్ గేమింగ్ డివిజన్ నుంచి 35.71 crores రెవెన్యూ జనరేట్ చేశారు. అండ్ సెగ్మెంట్ వైజ్ ప్రాఫిట్స్ చూసినట్లయితే 2021 ఇయర్ ఎండింగ్ నాటికి వీళ్ళు టోటల్ గా 35.21 crores లాస్ డిక్లేర్ చేశారు. బికాస్ కోవిడ్ రీజన్ తోని వీళ్ళకి లాక్డౌన్స్ అవి ఇంపాక్ట్ అయ్యాయి కదా. అండ్ ఆన్లైన్ స్కిల్ గేమింగ్ డివిజన్ 21.07 crores ప్రాఫిట్ డిక్లేర్ చేసింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ క్వార్టర్ వీళ్ళు టోటల్ గా 93.89 crores ప్రాఫిట్ డిక్లేర్ చేసినట్లయితే ఈ ఆన్లైన్ స్కిల్ గేమింగ్ డివిజన్ 4.76 crores లాసెస్ డిక్లేర్ చేసింది. ఓవరాల్ గా చూసినట్లయితే యాజ్ ఆఫ్ నో వీళ్ళ ఆన్లైన్ స్కిల్ గేమింగ్ డివిజన్ ఏదైతే ఉందో దాని నుంచి అంత ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేయట్లేదు. మేబీ ఈ ఆన్లైన్ స్కిల్ గేమింగ్ డివిజన్ లోని ఫ్యూచర్ గ్రోత్ ఆపర్చునిటీస్ చూసి వీళ్ళు ఈ బిజినెస్ ని సపరేట్ గా లిస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీకు క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.